శాంతి. ఈరోజు 22/6/24 జూన్ 22వ తేదీ. బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మీరిక్కడకు పరివర్తన చెందేందుకు వచ్చారు. మీరు ఆసురీ గుణాలను మార్చుకొని దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఇది దేవతలుగా అయ్యేందుకు చదువుకునే చదువు. మీరిక్కడకు పరివర్తన చెందేందుకు వచ్చారు. మీరు ఆసురీ గుణాలను మార్చుకొని దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఇది దేవతలుగా అయ్యేందుకు చదువుకునే చదువు. ఈరోజు ప్రశ్న: పిల్లలైన మీరు ఇంకెవ్వరూ చదివించలేని ఏ చదువును ఒక్క తండ్రి నుండే చదువుతారు. పిల్లలైన మీరు ఇంకెవ్వరూ చదివించలేని ఏ చదువును ఒక్క తండ్రి నుండే చదువుతారు. జవాబు: మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువును, అపవిత్రుల నుండి పవిత్రులుగా అయి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు చదివే చదువును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. తండ్రియే సహజ జ్ఞానము మరియు రాజ్యోగ చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గ స్థాపనను చేస్తారు. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. నిజానికి ఇరువురు తండ్రులే. ఒకరేమో హద్దులోని తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. అతడు తండ్రియే, వీరు తండ్రియే. అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తారు. తాము కొత్త ప్రపంచమైన సత్యుగం కొరకు చదువుతున్నారని పిల్లలకు తెలుసు. ఇటువంటి చదువు ఇంకెక్కడా లభించజాలదు. పిల్లలైన మీరెన్నో సత్సంగాలకు వెళ్ళారు. మీరు భక్తులుగా ఉన్నారు కదా. తప్పకుండా గురువుల వద్దకు వెళ్ళారు. శాస్త్రాలను అధ్యయనం చేశారు. కానీ ఇప్పుడు తండ్రి వచ్చి మేల్కొలిపారు. ఇప్పుడు ఇక ఈ పాత ప్రపంచం మారనున్నది అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కొత్త ప్రపంచం కొరకు చదివిస్తున్నాను. నేను మీ శిక్షకుణ్ణి. ఇంకే గురువును అలా టీచర్ అని అనరు. స్కూల్లో టీచర్లు ఉంటారు. వారి ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. కానీ వారు ఇక్కడి కొరకే చదివిస్తారు. ఇప్పుడు మనం ఏ చదువునైతే చదువుతున్నామో దాన్ని కొత్త ప్రపంచం కొరకు చదువుతున్నామని మీకు తెలుసు. దానిని స్వర్ణయుగ ప్రపంచము అని అంటారు. ఈ సమయంలో ఆసురీ గుణాలను మార్చి దైవీ గుణాలను ధారణ చెయ్యాలని మీకు తెలుసు. ఇక్కడికి మీరు మార్పు చెందేందుకు వచ్చారు. నడవడికను మహిమ చేయడం జరుగుతుంది. దేవతల వద్దకు వెళ్ళి మీరు అలా ఉన్నారు, మేము ఒకప్పుడు ఇలా ఉన్నాము అని అంటారు. ఇప్పుడు మీకు లక్ష్యం లభించింది. భవిష్యత్తు కొరకు బాబా కొత్త ప్రపంచ స్థాపనను చేస్తున్నారు మరియు మిమ్మల్ని చదివిస్తున్నారు కూడా. అక్కడైతే వికారం అనే విషయమే ఉండదు. మీరు రావణునిపై విజయాన్ని పొందుతారు. రావణ రాజ్యంలో యథా రాజారాణి తథా ప్రజ అందరూ వికారులే. ఇప్పుడు ఇది పంచాయతీ రాజ్యము. దానికన్నా ముందు రాజు రాణుల రాజ్యం ఉండేది. కానీ వారు కూడా పతితులుగానే ఉండేవారు. ఆ పతిత రాజుల వద్ద మందిరాలు కూడా ఉన్నాయి. నిర్వికారి దేవతల పూజను చేసేవారు. ఆ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారని మీకు తెలుసు. ఇప్పుడు వారి రాజ్యం లేదు. బాబా ఆత్మలను పావనంగా తయారు చేస్తారు మరియు మీరు దైవీ శరీరాలు కలవారిగా ఉండేవారు అన్న స్మృతిని కూడా కలిగిస్తారు. అప్పుడు మీ ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉండేవి. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. అందుకొరకే మీరు ఇక్కడికి వచ్చారు. పిల్లలు, కామం మహాశత్రువు అని బాబా ఆర్డినెన్స్ను జారీ చేస్తారు. ఇది మీకు ఆది మధ్యాంతము దుఃఖాన్ని ఇస్తుంది. కామము. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పావనంగా అవ్వాలి. దేవీ దేవతలు పరస్పరం ప్రేమించుకోరని కాదు, కానీ వారికి వికారీ దృష్టి ఉండదు. వారు నిర్వికారులుగా ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అని బాబా కూడా అంటారు.
మీ భవిష్యత్తును ఈ విధంగా పవిత్ర జంటగా తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్క ఆత్మ భిన్న నామరూపాలను తీసుకొని పాత్రను అభినయిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇది మీ అంతిమ పాత్ర. ఏం చెయ్యాలి, ఏ విధంగా కంపానియన్గా ఉండాలి, అంటే తోడుగా ఉండాలి అని పవిత్రత కొరకు ఎంతో తికమక పడుతూ ఉంటారు. అసలు కంపానియన్గా ఉండటం అన్న దాని అర్థం ఏంటి? విదేశాలలో వృద్ధులుగా అయినప్పుడు కంపానియన్ను ఉంచుకునేందుకు సంభాళన కొరకు వివాహం చేసుకుంటారు. బ్రహ్మచారులుగా ఉండటాన్నే ఇష్టపడేవారు ఎంతోమంది ఉంటారు. సన్యాసుల విషయం వేరు. వివాహం చేసుకోవడం ఇష్టం లేని వారు గృహస్థంలో కూడా ఎందరో ఉంటారు. పెళ్లి చేసుకోవడము, పిల్లా పాపలను సంభాళించడము, అసలు ఇటువంటి వలను ఎందుకు తయారు చేసుకోవాలి? అందులో ఎందుకు చిక్కుకోవాలి? అలాంటి వారు ఇక్కడికి కూడా ఎందరో వస్తారు. 40 సంవత్సరాలు దాటిన బ్రహ్మచారులుగా ఉంటారు. ఇక ఆ తర్వాత ఏం వివాహం చేసుకుంటారు? స్వతంత్రులుగా ఉండటం ఇష్టపడతారు. తండ్రి వారిని చూసి ఎంతో సంతోషిస్తారు. వీరు బంధనముక్తులుగా ఉన్నారు. ఇక ఉన్నది శరీర బంధనయే. ఇందులో దేహ సహితంగా సర్వస్వాన్ని మర్చిపోవాలి. కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఏ దేహధారిని, క్రీస్తు మొదలైన వారెవ్వరినీ స్మృతి చేయకూడదు. నిరాకారుడైన శివుడు దేహధారి కాడు. అతని పేరు శివ. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. ఆత్మకు 84 జన్మల పాత్ర లభించి ఉంది. ఇది అవినాశి డ్రామా. ఇందులో ఏమీ మార్పు చెందజాలదు. మొట్టమొదట మన ధర్మము, కర్మలు ఏవైతే శ్రేష్టంగా ఉండేవో అవి ఇప్పుడు భ్రష్టంగా అయిపోయాయి. దేవతా ధర్మమే అంతమైపోయిందని కాదు, దేవతలు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు అని కూడా గానం చేస్తారు. లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రంగా ఉండేవారు. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. 84 జన్మల్లో భిన్న భిన్న నామరూపాలు మారుతూ వచ్చాయి. మధురాతి మధురమైన పిల్లలు, మీకు మీ జన్మలను గూర్చి తెలియదు. నేను మీకు 84 జన్మల కథను వినిపిస్తానని బాబా అర్థం చేయించారు. కావున తప్పకుండా మొదటి జన్మ నుండి అర్థం చేయించవలసి ఉంటుంది. మీరు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు వికారులుగా అయ్యారు. కావున దేవతల ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. క్రైస్తవులు క్రీస్తు ముందుకు, బౌద్ధులు బుద్ధుని ముందుకు, సిక్కులు గురునానక్ దర్బార్ ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. తద్వారా వారు ఏ శాఖకు చెందినవారో తెలుస్తుంది. వీరు హిందువులు అని మిమ్మల్ని కూడా అనేస్తారు. ఆది సనాతన దేవతా ధర్మం ఏమైందో ఎవ్వరికీ తెలియదు. అది ప్రాయలోపమైపోయింది. భారతదేశంలో ఎన్నో చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి. మనుషుల మతాలు కూడా అనేకం ఉన్నాయి. శివునికి అనేక పేర్లను పెట్టేశారు. నిజానికి వారికి ఒక్క శివ అన్న పేరే ఉంది. అంతేకాని వారు పునర్జన్మలు తీసుకున్న కారణంగా అనేకమైన పేర్లు తిరుగుతూ ఉంటాయి అని కాదు. మనుష్యుల మతాలు అనేకమున్నాయి కాబట్టి అనేకమైన పేర్లను పెట్టారు. శ్రీనాథ ద్వారం వద్దకు వెళ్ళినా అక్కడ కూడా లక్ష్మీనారాయణలే ఉన్నారు. అలాగే జగన్నాథ మందిరంలో కూడా అదే విగ్రహం ఉంది. పేర్లు మాత్రం వేరువేరుగా పెట్టారు. మీరు సూర్యవంశీయులుగా ఉన్నప్పుడు పూజ మొదలైనవి చేసేవారు కాదు. మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేసేవారు, సుఖంగా ఉండేవారు. శ్రీమతంపై శ్రేష్ఠ రాజ్య స్థాపనను చేశారు. దాన్ని సుఖధామము అని అంటారు. మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు, మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు అని ఇంకెవ్వరూ ఈ విధంగా అనరు. వాటి గుర్తులు కూడా ఉన్నాయి. తప్పకుండా వారి రాజ్యమే ఉండేది. అక్కడ కోటలు మొదలైనవి ఉండవు. సత్యుగంలో రక్షణ కొరకే కోటలు మొదలైనవి నిర్మిస్తారు.
ఈ దేవీ దేవతల రాజ్యంలో కోటలు మొదలైనవి ఉండేవి కాదు. అక్కడ ఆక్రమించేవారు ఇంకెవ్వరూ ఉండరు. ఇప్పుడు మీరు అదే దేవీ దేవత ధర్మంలోకి బదిలీ అవుతారని మీరు తెలుసుకున్నారు. దీని కొరకు మీరు రాజయోగ చదువును చదువుతున్నారు. మీరు రాజ్యాన్ని పొందాలి. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను. ఇప్పుడు రాజు రాణులు ఎవ్వరూ లేరు. ఎన్ని గొడవలు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇది కలియుగము, ఇనుపయుగ ప్రపంచము. మీరు స్వర్ణయుగంలో ఉండేవారు. ఇప్పుడు మీరు మళ్ళీ పురుషోత్తమ సంగమ యుగంలో నిల్చున్నారు. బాబా మిమ్మల్ని మొదటి నంబర్లోకి తీసుకువెళ్లేందుకు వచ్చారు. వారు అందరి కళ్యాణాన్ని చేస్తారు. మన కళ్యాణం కూడా జరుగుతుందని మీకు తెలుసు. మనం తప్పకుండా మొట్టమొదట సత్యుగంలోకి వస్తాము. మిగిలిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి. అందరూ పవిత్రంగా కూడా అవ్వాలి అని బాబా అంటారు. మీరు పవిత్ర దేశవాసులు. దానిని నిర్వాణధామము అని కూడా అంటారు. వాణి నుండి అతీతంగా కేవలం అశరీరి ఆత్మలే ఉంటాయి. ఇప్పుడు బాబా మిమ్మల్ని వాణి నుండి అతీతంగా తీసుకువెళ్తారు. మేము మిమ్మల్ని నిర్వాణధామంలోకి శాంతిధామంలోకి తీసుకువెళ్తామని ఈ విధంగా ఇంకెవ్వరూ అనజాలరు. మేము బ్రహ్మంలో లీనమవుతాము అని వారంటారు. ఇప్పుడు మనం తమో ప్రధాన ప్రపంచంలో ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇందులో మీకు ఎటువంటి రుచి కలగదు ఈ తమో ప్రధాన ప్రపంచంలో. కావున కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనాన్ని చేసేందుకు భగవంతుడి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. మరి వారు వచ్చి ఏం చేస్తారు అన్నది ఎవరైనా చెప్పండి. జయంతిని జరుపుతున్నారంటే తప్పకుండా వారు వస్తారనే కదా. వారు వచ్చి రథంపై విరాజమానం అవుతారు. దీనికి వారైతే గుర్రపు రథాన్ని చూపించారు. తాము ఏ రథంపై స్వారీ చేస్తారో స్వయంగా బాబాయే వచ్చి తెలియజేస్తారు. నేను వచ్చి పిల్లలకు తెలియజేస్తాను. ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. ఇతడి 84 జన్మల అంతిమంలో బాబా రావలసి ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. జ్ఞానం పగలు, భక్తి రాత్రి. కిందకు దిగజారుతూనే ఉంటారు. భక్తి ప్రదర్శన ఎంతగా ఉంది. ఎన్ని కుంభమేళాలు ఫలానా మేళాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి అని మాత్రం ఎవ్వరూ చెప్పరు. ఇప్పుడు సంగమయుగమని స్వయంగా తండ్రియే చెప్తారు. కల్పపూర్వం మీకు ఏ చదువు అయితే లభించిందో, దేని ద్వారా అయితే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారో అదే చదువు మీకు లభిస్తుంది. మనుష్యుల నుండి దేవతలుగా చేశారు అన్న గాయనం కూడా ఉంది. మనుష్యసే దేవత కియే కరత్న లాగివార్ అని అంటారు. అలా తప్పకుండా తండ్రియే తయారు చేస్తారు కదా. మనం అపవిత్ర గృహస్థ ధర్మానికి చెందిన వారిగా ఉండేవారము. ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ పవిత్ర ప్రవృత్తి మార్గం వారిగా తయారు చేస్తారు. మీరు చాలా ఉన్నత పదవిని పొందుతారు. ఉన్నతోన్నతుడైన తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. తండ్రిది శ్రీశ్రీ అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన మతము. మనం శ్రేష్టంగా అవుతాము. వారు శ్రీశ్రీ, మరి మనము శ్రీ అంటే దేవతలు, శ్రేష్టంగా అవుతాము. శ్రీశ్రీ అర్థాన్ని గూర్చి ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక్క శివబాబా టైటిలే. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు శ్రీశ్రీ అని ఒక శివబాబా టైటిలే. కానీ వారైతే స్వయాన్ని శ్రీశ్రీ అని పిలుచుకుంటారు. మాలను తిప్పుతారు. మాల 108 మందిదే. కానీ వారైతే 16,108 మాలను తయారు చేశారు. అందులో అష్టరత్నాలు వచ్చేస్తారు. 4 జంటలు మరియు ఒక్క బాబా. 8 రత్నాలు మరియు 9వ వాడిని నేను. వారిని ఆ విధంగా తయారు చేసేవారు
బాబాయే అష్టరత్నాలుగా. మీరు బాబా ద్వారా పారసబుద్ధి కలవారిగా అవుతారు. రంగూన్లో ఒక సరస్సు ఉంది. అందులో స్నానం చేయడం ద్వారా దేవతలుగా అయిపోతారు అని అంటారు. నిజానికి ఇది జ్ఞాన స్నానం, దేవతలుగా చేసేది. దీని ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు. మిగిలినవన్నీ భక్తి మార్గపు విషయాలు. అంతేకాని నీటిలో స్నానం చేసినంత మాత్రాన దేవతలుగా అయిపోవడం అనేదేమీ జరగజాలదు. అదంతా భక్తి మార్గము. ఎటువంటి విషయాలు తయారు చేశారో చూడండి. ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ స్మృతి చిహ్నంగానే దిల్వాడా మందిరము, గురు శిఖర్ మొదలైనవి ఉన్నాయి. తండ్రి చాలా ఉన్నత స్థానంలో ఉంటారు కదా. తండ్రి మరియు ఆత్మలైన మనం ఎక్కడైతే నివసిస్తామో అదే మూలవతనం అని మీకు తెలుసు. సూక్ష్మవతనం కేవలం సాక్షాత్కార మాత్రంగానే ఉంటుంది. అది ప్రపంచమేమీ కాదు. ప్రపంచ చరిత్ర పునరావృతం అవుతుంది అని సూక్ష్మవతనం లేక మూలవతనాన్ని గూర్చి అనరు. ప్రపంచమైతే ఒక్కటే. ప్రపంచ చరిత్ర పునరావృతం అవుతుంది అని అనేది దీనిని గూర్చే. ప్రపంచంలో శాంతి ఏర్పడాలని మనుషులు అంటారు. ఆత్మ స్వధర్మమే శాంతి అని అర్థం చేసుకోరు. అడవిలో శాంతి లభించజాలదు. పిల్లలైన మీకు సుఖము, మిగిలిన వారందరికీ శాంతి లభిస్తుంది. ఎవరెవరైతే వస్తారో వారంతా ముందు శాంతిధామంలోకి వెళ్ళి ఆ తర్వాత సుఖధామంలోకి వస్తారు. కొందరు మేము జ్ఞానం తీసుకోకపోతే చివర్లో వస్తాం కదా, అంతసేపు ముక్తిధామంలో ఉంటాము, అది మంచిదే కదా, ఎంతో కాలం ముక్తిధామంలో ఉంటాము అని అంటారు. ఏదో ఇక్కడికి వచ్చి 1-2 జన్మలు పదవిని పొందితే దాన్ని ఏమంటారు? దోమలు వెలువడతాయి మరియు మరణిస్తాయి. ఒక్క జన్మలో ఇక్కడ ఏ సుఖము ఉంటుంది? అదెందుకు కొరగానిదే. అసలు పాత్రయే లేనట్లుగా ఉంటుంది. మీ పాత్ర చాలా ఉన్నతమైంది. మీకు లభించినంత సుఖము ఇంకెవ్వరూ చూడలేరు. అందుకోసమే పురుషార్థం చెయ్యాలి. చేస్తూ ఉంటారు కూడా. కల్పపూర్వం కూడా మీరు పురుషార్థం చేశారు. మీ పురుషార్థానుసారంగానే ప్రారబ్ధాన్ని పొందారు. పురుషార్థం లేకుండా ప్రారబ్ధాన్ని పొందలేరు. పురుషార్థం తప్పకుండా చేయాలి. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది అని బాబా అంటారు. మీ పురుషార్థం కూడా జరుగుతుంది. ఏదో అలా నడపలేరు. మీరు పురుషార్థాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. కొంచెంకాలం నడవడము అది ఓకే, కానీ పురుషార్థం చేస్తేనే లాంగ్ రన్లో పదవి మళ్ళీ ఇక్కడ కూడా నడవగలుగుతాం. పురుషార్థం లేకుండా ఏదైనా జరగగలదా? దగ్గు దానంట తడే ఎలా తగ్గుతుంది? మందు తీసుకునే పురుషార్థాన్ని అయితే చేయవలసి ఉంటుంది కదా. కొందరైతే ఇలా అనుకుంటూ డ్రామాపై భారం వేసి కూర్చుంటారు. డ్రామాలో ఏది ఉంటే అదే జరుగుతుంది అని అంటూ ఇటువంటి తలక్రిందుల జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టుకోకూడదు. మాయ ఈ విధంగా కూడా విఘ్నాలు వేస్తుంది. అది కూడా మాయా రూపం ఇలా భావించడము. పిల్లలు చదువును కూడా వదిలివేస్తారు. దీనినే మాయతో ఓడిపోవడము అని అంటారు. ఇది యుద్ధం కదా, అది కూడా చాలా జోరైన యుద్ధము. అచ్చా, మీఠే మీఠే सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శ్రేష్ఠ రాజ్య స్థాపనను చేసేందుకు శ్రీమతంపై నడుస్తూ బాబా సహాయకులుగా అవ్వాలి. ఏ విధంగా దేవతలు నిర్వికారులుగా ఉన్నారో అదే విధంగా గృహస్థంలో ఉంటూ నిర్వికారులుగా అవ్వాలి. పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకోవాలి. 2, డ్రామా పాయింట్లను తప్పుగా ఉపయోగించకూడదు. డ్రామా అనేసి కూర్చొనిపోకూడదు. చదువుపై పూర్తి ధ్యానాన్ని ఉంచాలి. పురుషార్థం ద్వారా మీ శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని తయారు చేసుకోవాలి.
వరదానము అతీతము మరియు ప్రియ భవ, న్యారే ఔర్ ప్యారే భవ. కమల పుష్పపు సింబల్ను బుద్ధిలో ఉంచుకొని మిమ్మల్ని శాంపుల్గా భావించే అతీతము మరియు ప్రియ భవ. కమల పుష్ప సింబల్ను బుద్ధిలో ఉంచుకొని మిమ్మల్ని శాంపుల్గా భావించే అతీతము మరియు ప్రియ భవ. ప్రవృత్తిలో ఉండేవారి సింబల్ కమల పుష్పము కావున కమలంగా అవ్వండి మరియు అమలు చేయండి. కమల్ బనో అమల్ కరో. ఒకవేళ అమలు పరచినట్లయితే కమలంగా అవ్వజాలరు. కమల పుష్పపు సింబల్ను బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని శాంపుల్గా భావించి నడవండి. సేవ చేస్తూ అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి. కేవలం ప్రియంగానే కాకుండా అతీతంగా కూడా అయ్యి ప్రియంగా అవ్వాలి. ఎందుకంటే ప్రేమ అన్నది ఒక్కోసారి ఆకర్షణ రూపంలోకి మారుతుంది. కావున ఏ సేవ చేస్తున్నా అతీతము మరియు ప్రియంగా కూడా అవ్వండి. స్లోగన్: స్నేహపు ఛత్రఛాయలో ఉన్నట్లయితే మాయ రాజాలదు. స్నేహపు ఛత్రఛాయలో ఉన్నట్లయితే మాయ రాజాలదు. అచ్చా, అవ్యక్త ఇషారా ఈరోజు 22వ పాయింట్. అభి హర్ కరం खुशियों में नाचते गाते हुए करो. जैसे स्थूल डांस में सारे शरीर की ड्रिल हो जाती है, भिन्न भिन्न पोज से डांस करते हैं. బాబా అంటున్నారు, ఇప్పుడు ప్రతి కర్మని సంతోషంతో నాట్యం చేస్తూ పాడుతూ చేయండి. ప్రతి కర్మని ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా, అంటే చాలా సంతోషంతో చాలా నాట్యం చేస్తూ డాన్స్ చేస్తూ పాడుతూ చేయాలి. ఎలా అయితే స్థూలమైన డాన్స్ చేసినప్పుడు మొత్తం శరీరానికి డ్రిల్ అవుతుంది. భిన్న భిన్నమైనటువంటి పోజులు ఏవైతే పెడతామో డాన్స్లో అవన్నీ డ్రిల్ లాగా పనిచేస్తాయి, శరీరానికి एक्सरसाइज लागा होते. ऐसे खुशी के डांस में भिन्न भिन्न कर्मों के पोज करो. మరి ఇలాగే సంతోషం యొక్క డాన్స్లో రకరకాల కర్మలు అనేటువంటి పోజుల్ని చేయండి. బేసిక్ని మర్చిపోకూడదు. ఏంటది? సంతోషం అనేటువంటి డాన్స్. దాంట్లో పోజులేంటి? రకరకాల కర్మలు. कभी हाथ से कोई कर्म करते, कभी पाँव से, तो यह काम नहीं करते हो, लेकिन भिन्न भिन्न डांस के पोज करते हो. అప్పుడప్పుడు చేతులతో పనిచేస్తాము, అప్పుడప్పుడు కాళ్ళని కదిపిస్తూ ఉంటాము. కాబట్టి ఇవి పనిచేస్తున్నాము అని కాదు, చేతులతో కాళ్ళతో. బాబా ఏమంటున్నారు? ఇవి భిన్న భిన్నమైనటువంటి డాన్స్ యొక్క పోజులు మీరు పెడుతూ ఉన్నారు, డాన్స్ కోసం పోజ్ పెడుతున్నట్టు. तो कर्मयोगी बनना अर्थात भिन्न भिन्न प्रकार की खुशी में नाचना. కాబట్టి కర్మయోగులుగా అవ్వడము అంటే రకరకాలైనటువంటి సంతోషాల్లో నాట్యం చేస్తూ ఉండటమే కర్మయోగిగా కావటము. మరి మనం కూడా ఈరోజు ఎంతో సంతోషంతో కర్మయోగిగా ఈ కర్మలు చేద్దాము. అంటే పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఉన్నట్టే కర్మలు చేద్దాము. మరి ఈ డాన్స్ అనేటువంటిది మన యొక్క రోజువారీ పని. కానీ దీంట్లో భిన్న భిన్న పోజులు ఏవైతే పెడుతున్నామో అవి భిన్న భిన్న కర్మలు. సో వీటిల్లో సంతోషము ఆనందము కనిపించే విధంగా మనం ఈరోజు పురుషార్థం చేద్దాము. అచ్చా, ఓం శాంతి.